హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మసాలా దోశ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాము. ఇవి ఉల్లగడ్డలు అండి, ఉడకబెట్టిన ఉల్లగడ్డలు. ఇవి వచ్చేసి ఆనియన్స్ అండి, తరిగిన అల్లము, ఇది పచ్చిమిరపకాయలు, కొంచెం పచ్చెనపప్పు అండి. దీనికి ఎలా ప్రిపేర్ చేసేయాలో చూద్దామండి ఒకసారి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కొంచెం కాగినాక తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఫస్ట్ తరిగిన ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు కొంచెం వేగనివ్వాలండి. కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగనిచ్చి చూడండి. కొంచెం బాగా వేగినాయి కదండి. దీంట్లో తరిగిన అల్లము, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చెనపప్పు కూడా వేసుకోవాలండి. ఇది కొంచెం బాగా ఆయిల్లో బాగా వేగాలండి. ఇది బాగా వేగింది కదండి. ఇప్పుడు ఇందులో ఉడకబెట్టుకున్న ఉల్లగడ్డలు వేసుకోవాలండి. ఇందులో కొంచెం పసుపు, చిటికెడంత పసుపు యాడ్ చేసుకోవాలండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి కొద్దిగా. ఇందులో బాగా వేగిపోయాయండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో. చాలా బాగా వచ్చిందండి కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మసాలా దోశ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఎలా వస్తుందో. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి ఒకసారి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.